ఏపీ మెట్రో ట్రైన్ ప్రాజెక్టుకు ముందడుగు పడిందనే చెప్పాలి. వైజాగ్ కి సంబంధించి అలాగే విజయవాడకు సంబంధించిన మెట్రో ట్రైన్ ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయినట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడకు సంబంధించి 2 దశల్లో ఈ మెట్రో ట్రైన్ ప్రాజెక్టు పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇందుకోసం విజయవాడకు సంబంధించి విజయవాడలో మెట్రో కోసం 10,118 కోట్లు కేటాయించినట్లు, అందులో ఇప్పటికే సిఆర్డిఏ పరిధి నుంచి కూడా మనకి 3,497 కోట్లు మళ్లించినట్లుగా సమాచారం అందుతుంది. ఎంత త్వరగా ఈ మెట్రో ట్రైన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే అంత త్వరగా ప్రజలకి అందుబాటులోకి వస్తాయని కేవలం 3 సంవత్సరాల నిర్దేశం మాత్రమే, అంటే నిర్దేశ గడువును కూడా పెట్టుకున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఇక మొదటి కారిడార్లో ఎక్కడి నుంచి ఎక్కడికి మెట్రో స్టేషన్లు స్టార్ట్ అవుతాయి అనుకుంటే మనకి ఎక్కువగా ఎక్కడెక్కడ ట్రాఫిక్ కష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, ఎక్కడెక్కడి నుంచి విజయవాడకు వారి వారి ఉద్యోగాల నిమిత్తం అలాగే వ్యాపారాల నిమిత్తం అలాగే చదువుల నిమిత్తం కూడా స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు అనే నేపథ్యంలో కూడా వాటిని పరిగణలోకి తీసుకొని మెట్రో స్టేషన్ ని ఏర్పాటు చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొదటి కారిడార్ 1A మనం చూసుకుంటే కారిడార్ 1Aలో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు కూడా ఏదైతే ప్రధాన కూడళ్లు ఉన్నాయో అటు గన్నవరము, కేసరపల్లి, ప్రధాన కూడలి రామవరపాడు రింగ్ దగ్గర ఎప్పుడు కూడా ట్రాఫిక్ చాలా రద్దీగా ఉంటుంది. ఒక టైం అనేది ఉండదు. నిత్యం వేల వాహనాలు, లక్షల మంది ప్రయాణికులు అటువైపు నుంచి విజయవాడకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది మెయిన్ స్టేషన్ గా కూడా రామవరపాడు రింగ్ ని పరిగణలోకి తీసుకుంటున్నారు. అటు ఏలూరు రోడ్డు మీదుగా కూడా ఏవైతే చుట్టుగుంట ప్రాంతం ఉంది, అలాగే బీసెంట్ రోడ్డు ఉంది, అండ్ అలాగే రైల్వే స్టేషన్, అలాగే బస్ స్టాండ్, ఇలాంటివి ప్రధాన స్టేషన్లుగా కూడా కారిడార్ 1Aలో మనకి మెట్రో ట్రైన్ స్టేషన్స్ ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కారిడార్ 1లో. ఇప్పుడు కారిడార్ 1B నుంచి అయితే మనము పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నేను నిలబడిన ప్రాంతం ఏదైతే ఉందో ఇది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వెళ్లే రూట్ అనమాట. ఇది బందర్ రోడ్డుగా మనం చెప్తూ ఉంటారు. అండ్ అలాగే మనకి గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అయితే ఏలూరు రోడ్డుగా మనం చెప్తూ ఉంటారు. ఏలూరు నుంచి ఇటు విజయవాడ వచ్చే ప్రతి ప్రజలు కూడా ఇటువైపు చాలా ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ అలాగే ఇటు బస్ స్టాండ్ నుంచి కూడా పెనమలూరు వెళ్తారు. ఆ పెనమలూరు నుంచి కంకిపాడు, ఆ తర్వాత బందర్ కూడా వెళ్ళిపోయే రోడ్ అనమాట ఇది. ఇప్పుడు మనకి దాదాపు టైం 9:30, 10 మధ్యలో ఉన్నాము. ఇప్పటికే ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము ప్రజలు రోడ్లపైకి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఏదైతే 8 నుంచి 11 లోపు వరకు కూడా అనుకున్న టైంకి చాలా మంది వారి వారి గమ్యస్థానాలకి చేరుకోలేరు. సిగ్నల్స్ కావచ్చు, అలాగే రోడ్ల రద్దీ కావచ్చు, ట్రాఫిక్ సమస్యలతో ఆల్రెడీ విజయవాడలో 2 ఫ్లైఓవర్స్ ఉన్నా కూడా ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరలేదనే చెప్పాలి. నిత్యం విజయవాడకి లక్షల మంది ప్రజలు రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరాలి అంటే మెట్రో ట్రైన్ ప్రాజెక్టు ముందుకు తీసుకురావడం ఒకటే పరిష్కారం అని 3 సంవత్సరాల నిర్దేశ గడువును కూడా నియమించుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇంకా మనకి 2వ దశలో కారిడార్ 3గా మనకి పనులు కూడా స్టార్ట్ చేయడం ఏంటంటే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కూడా అమరావతి పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. అండ్ అలాగే దానికి సంబంధించి కూడా ఒక డెడ్ లైన్ ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. 2వ దశలో బస్ స్టాండ్ నుంచి అమరావతి వరకు కూడా అమరావతికి మధ్యలో ఉన్న ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ స్టేషన్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద విజయవాడ వరకు మెట్రో ట్రైన్ ప్రాజెక్టుకి సంబంధించి 32 స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మనకి అది కూడా రామవరపాడు ప్లస్ గన్నవరం వరకు అండర్ గ్రౌండ్ స్టేషన్, మెట్రో స్టేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి ఇప్పుడు మన బెన్ సర్కిల్ కి సమీపంలో ఉన్నాము. ఇక్కడ సిగ్నల్ పడితే దాదాపు 10 to 15 minutes వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వారి వారి గమ్యస్థానాలకి అనుకున్న టైంకి చేరుకోలేకపోతూ ఉన్నారు. ఈ ట్రాఫిక్ కష్టాలు తీరేందుకే ప్రధానమైన ఆలోచన మెట్రో ట్రైన్ ప్రాజెక్టు మాత్రమే అని కూడా మనకి
ప్రభుత్వం ఈ ఆలోచనని ముందుకు తీసుకొచ్చింది. ఇకపోతే వన్ టౌన్ చూసుకుంటే దుర్గగుడి ఫ్లైఓవర్ వేసినా కూడా, కనకదుర్గ ఫ్లైఓవర్ ఉన్నా కూడా అటు ట్రాఫిక్ కష్టాలు అయితే పూర్తిగా తీరలేదనే చెప్పాలి. అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది, నిత్యం లక్షల మంది ప్రజలు ఉంటారు. అటువైపుగా కూడా ఈ ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశాలు ఈ మెట్రో ట్రైన్ ప్రాజెక్టు ద్వారా 100% ఉన్నాయనే చెప్పాలి. ఇక కారిడార్ 1B మనకి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు అన్నమాట. ఇక్కడ బెన్ సర్కిల్ మెయిన్ స్టేషన్, బస్ స్టాండ్ నుంచి ఇక్కడ బెన్ సర్కిల్ రావచ్చు, ఇక్కడ మళ్ళీ బెన్ సర్కిల్ నుంచి రామవరపడ వెళ్ళొచ్చు, అండ్ అలాగే పెనమలూరు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ట్రాఫిక్ మనం రామవరపడ ఏదైతే ఎక్కువగా ట్రాఫిక్ నిలిచిపోతుంది, అలాగే టైం పడుతుంది జర్నీకి అని చెప్పుకున్నామో, అలాగే కారిడార్ 1Bలో కూడా మనకి బెన్ సర్కిల్ మెయిన్ స్టేషన్. బెన్ సర్కిల్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఇక్కడ కూడా మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, అలాగే సిగ్నల్స్ లో ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇటు నుంచి మనము గుంటూరు కూడా వెళ్ళొచ్చు, ఈ బెన్ సర్కిల్ దగ్గర నుంచి గుంటూరు వెళ్ళొచ్చు, అండ్ అలాగే ఏలూరు వెళ్ళొచ్చు, అటు అలాగే మచిలీపట్నం వెళ్ళొచ్చు. అలా 3 ప్రధాన రహదారులు కూడా ఈ సర్కిల్ దగ్గరే మనకి కనెక్ట్ అయి ఉంటాయి. సో ట్రాఫిక్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ ఫేజ్ 1Bలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అండ్ పెనమలూరు. మనకి హైదరాబాద్లో మెట్రో స్టేషన్ ఏ విధంగా ఉంది, పిల్లర్స్ వేసి ఆ పైన మెట్రో ట్రైన్ ఎలా ప్రాజెక్ట్ పూర్తయిందో అదే విధంగా మనకి విజయవాడలో కూడా పిల్లర్స్ వేసి మెట్రో ట్రైన్ నిర్మించే ప్లానింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ట్రాఫిక్ చూసుకోవచ్చు. దాదాపు ఉదయం 8 గంటలని ప్రారంభమయ్యే ఈ ట్రాఫిక్ కష్టాలు మళ్ళీ నైట్ 8 దాటేంత వరకు కూడా అలాగే కంటిన్యూ అవుతాయి. మనకి విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి విజయవాడ వరకు కూడా కొన్ని లక్షల్లో ప్రజలు వస్తూ ఉంటారు అండ్ అలాగే వెళుతూ ఉంటారు. వాహనాల రద్దీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 1 టౌన్ వెళ్ళాలి అంటే కూడా నిజంగా ఒక ప్లానింగ్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళితే ఎంత టైంకి అక్కడికి రీచ్ అవుతాం అండ్ అలాగే ఏ టైంలో పనులు పూర్తి చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం అనేది ముందుగానే అటువైపు వెళ్ళే ప్రజలు ఒక ప్లానింగ్ అయితే వేసుకుంటూ ఉంటారనమాట. అంత టైం పడే అవకాశాలు మనకు కనిపిస్తాయి విజయవాడ 1 టౌన్ వైపు వెళ్ళడానికి. ఈ మెట్రో ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తయితే కనుక ఈ పనులన్నీ 100% ట్రాఫిక్ కష్టాలు పూర్తవుతాయనే చెప్పాలి. మెయిన్గా ట్రాఫిక్ ఎక్కడైతే నిలిచి ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడతారు అనే విషయాలు కూడా ఈ నేపథ్యంలో మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తయితే కనుక కంప్లీట్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయనే చెప్పాలి. అందుకోసమే విజయవాడ ప్రజలు మెట్రో ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా కనకదుర్గ ఫ్లైఓవర్ పడక ముందు 1 టౌన్ ప్రజల చిరకాల వాంఛ అనమాట. అది ఎన్నో ఏళ్ల తరబడి ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొని ఉన్నారు. ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత ఒక 30-40% ట్రాఫిక్ కష్టాలు పూర్తయినప్పటికీ అవే కంటిన్యూ అవుతున్నాయి. పూర్తిగా క్లియర్ అవ్వాలి అంటే మాత్రం మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ ఒకటే మార్గం అని చెప్పొచ్చు 100%. ఇటు మనకి బెన్ సర్కిల్ నుంచి రామవరపడ నుంచి గన్నవరం కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇటువైపు చూసుకుంటే ఇది మచిలీపట్నం బందర్ రోడ్ అనమాట. మన బెన్ సర్కిల్ నుంచి స్ట్రైట్ మనకు వెళ్ళిపోతే మచిలీపట్నం వెళ్ళిపోతుంది. ఇది ఒక ప్రధాన రహదారి అని చెప్పొచ్చు, బెన్ సర్కిల్కి కనెక్ట్ అయి ఉన్న రోడ్డు. అండ్ మనకి రైట్ సైడ్ మనకు చూసుకుంటే ఇక్కడి నుంచి గుంటూరు వెళుతుంది అనమాట. గుంటూరుకి స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఒక ప్రధానమైన రహదారిగా మనం బెన్ సర్కిల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా మెయిన్ మనం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ రైట్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ అండి. ఇంకా బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నిత్యం ఎలా ఉంటాయి వాహనాల రద్దీ అండ్ అలాగే ప్రయాణికులు ఎలా వెళ్తూ ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలోనే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కూడా ఈ 3 మెట్రో ట్రైన్స్ మొదటి దశ అలాగే రెండవ దశలో కూడా కారిడార్ 1A కారిడార్ 1B మొదటి దశలో, అలాగే కారిడార్ 2గా మనకి బస్ స్టాండ్ నుంచి అమరావతి వెళ్ళే మెట్రో స్టేషన్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి అతి త్వరలో. ఈ 3 రహదారులు ఎటు గుంటూరు అండ్ అలాగే మచిలీపట్నం, ఏలూరు, ఈ 3 రహదారుల ఒక ప్రధాన కూడలి బెన్ సర్కిల్ అనమాట. అందుకే బస్ స్టాండ్ అలాగే రైట్ సైడ్ రైల్వే స్టేషన్ కనెక్ట్ అయి ఉంటుంది. సో బస్ స్టాండ్ నుంచి ఎటువైపు వెళ్ళాలి, మెట్రో స్టేషన్ ఎలా ప్లాన్ చేయాలి, పిల్లర్స్
ఎటువైపు నుంచి ఏ రోడ్ నుంచి వేయాలి, అలాగే అండర్ గ్రౌండ్ స్టేషన్ ఎక్కడి నుంచి వేయాలి అనేది, మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనేది కూడా అలా ప్లాన్ చేశారనమాట. మనకి గన్నవరం రాంవర్పాడు దగ్గర అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా డిపిఆర్ ను కూడా మన అందజేసినట్లు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి పెనమలూరు బస్ స్టాండ్ నుంచి పెనమలూరు, అలాగే బస్ స్టాండ్ నుంచి అమరావతి వరకు కూడా మెట్రో ట్రైన్ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మెట్రో ట్రైన్ ప్రాజెక్టు పనులు కూడా త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భూ సేకరణ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. కేవలం 1 వీక్ లోనే ఏవైతే భూ సేకరణ కార్యక్రమాలు ఉన్నాయో, ఆ పనులు ఉన్నాయో అవి పూర్తి చేసి దానికి సంబంధించిన డిపిఆర్ ని కూడా ప్రభుత్వం ముందు ఉంచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ భూ సేకరణ పనులు కూడా పూర్తయితే పనులు కూడా చాలా త్వరగా మరో ముందడుగు అతి త్వరలోనే పడే అవకాశాలు ఈ మెట్రో ట్రైన్ ప్రాజెక్టుకి అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ఫణితో స్వాతి, విజిల్ న్యూస్, విజయవాడ నుంచి.